నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి ముదిమాణిక్యం గ్రామంలో పురాతన ఓడరేవు ఒకటి బయటపడింది. శతాబ్దాల పాటు కృష్ణానదిలో వాణిజ్యాన్ని నెరపే ఓడల కోసం సేవలందించిన ఓడను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. కృష్ణానది ఒడ్డున సుమారు 20 అడుగుల ఎత్తున దీపస్తంభంతో పాటు ఓడరేవులను నిర్వర్తించింది. ఓడల ప్రయాణించే వారి కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్ల ఆనవాలను గుర్తించారు. గ్రామంలోని సోమేశ్వర స్వామి ఆలయం ముందున్న ధ్వజస్తంభమే అలనాటి దీపస్తంభంగా నిర్ధారించారు. ఈ ఓడరేవులోని దీపస్తంభాన్ని 389 ఏళ్ల క్రితం వాలి మునులయ్య కుమారుడు పోలినేడు ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ తర్వాత 1635 జూన్ 1న సోమవారం రోజున ఈ దీపస్తంభంపై ఇడుపులపాటికి చెందిన మాదిరాజు నరసయ్య శాసనాన్ని లెక్కించినట్లు పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ సంస్థ వారు నిర్ధారించారు. ఈ ఓడరేవు వందల ఏళ్ల పాటు నౌకలకు సేవలందించినట్లు వారు చెబుతున్నారు. ఓడరేవు ఆనవాళ్లతో ముదిమాణిక్యం గ్రామానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. ముదిమాణిక్యం అప్పట్లో నల్గొండ జిల్లాలో వర్తక వాణిజ్యానికి కేంద్రంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ముదిమాణిక్యం గ్రామంలో ఉన్న ఈ ఓడరేవు ప్రాంతంలో మొత్తం 4 శివాలయాలు ఉన్నాయి. అందులో దీపస్తంభం దగ్గర 2, గ్రామంలో మరో 2 ఉన్నాయి. అయితే దీపస్తంభం దగ్గర ఉన్న ఆలయాల్లో ఒకటి చిన్నది కాగా మరొకటి పెద్దది. కానీ ఇవి కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. పెద్దగా ఉన్న సోమేశ్వర ఆలయాన్ని సూర్యరశ్మి డైరెక్ట్గా శివలింగంపై పడేలా నిర్మించారు. కొన్నేళ్ల క్రితం కొందరు దుండగులు గుప్త నిధుల కోసం ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో ఆ శివలింగాన్ని అక్కడి నుంచి తీసుకుపోయి గ్రామం లోపల కొత్తగా నిర్మించిన మరో ఆలయంలో ప్రతిష్ఠించారు గ్రామస్తులు. సూర్య భగవాన్ గుడి మొదట పూర్వకాలంలో ఎప్పటి నుంచో 4 తరాలు 5 తరాల నుంచి ఇది పాడుబడి కృష్ణానదిలో ఒక స్తంభం ఉంటే స్తంభం మీద లైట్లు పెట్టి ఈ గుడి అట్ట వెలిగి ఆ లైట్ పెట్ట వెలిగింది. ఊరు అట్ట వెలుగుగా ఉంది. అది పోయినాక ఊరు కూడా కొంచెం అంత డౌన్ అయిపోయింది. పూర్వకాలంలో మంచిగా సూర్య భగవాన్ గుళ్ళు మంచిగా ఉన్న ఊళ్ళు దీపరాజన చేసి ఇప్పుడు ఈ రోజుల్లో పాడుపడగలిగినాయి. దాన్ని పట్టించుకునేవారు ఎవరు లేకపోబట్టి దాన్ని అట్నే పడవ కింద పడిపోయినాయి. ఈ ముదిమాణిక్యం గ్రామంలో పురాతనమైన గుళ్ళు ఎప్పుడు 500 సంవత్సరాల క్రితం ఆ కృష్ణానది దగ్గర ఒక స్తంభం ఉంది. ఆ స్తంభానికి దీపం వెలిగిస్తారంట. ఆ దీపం వల్ల ఆ పడవలు ఓడలు నడిచేది అప్పుడు. ఇప్పుడు అయితే ముదిమాణిక్యం ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఇప్పుడు బాగాలేదు ముదిమాణిక్యం. అప్పుడు పొజిషన్ బాగుంది. మీరు దయచేసి ఇప్పుడు దీన్ని ఈ గ్రామంలో ముదిమాణిక్యం గ్రామంలో అప్పుడులో ఈ సలకం నడిచింది ఆ గుడి ఆ స్తంభం ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం లేదు, బాగాలేదు, పొజిషన్ కూడా బాగాలేదు. ఇప్పటికి తేడా ఉంది. దయచేసి మీరు ముదిమాణిక్యం డెవలప్ చేస్తారని ఈ గుళ్ళు కూడా లైన్లో పెట్టి లైన్ చేస్తారని అనుకుంటున్నాను సార్. మా గ్రామంలో పూర్వకాలంలో పాత గుళ్ళు ఉన్నాయి. రామాలయం కానీ శివాలయం కానీ. కృష్ణానది పక్కన మా గ్రామంలో ఉన్న రాతి స్తంభం పైన ఒక లైట్ ఏర్పాటు చేసి అప్పుడు గ్రామస్తులు ప్రయాణికులు చేయడానికి ఆ లైట్ ద్వారాగా ఇక్కడ ఒక గ్రామం ఉందని తెలుసుకొని ఈ గ్రామంలోకి రావటానికి పోవటానికి కృష్ణానది ఒడ్డున ఉన్న రాతి స్తంభం పైన ఒక లైట్ని ఏర్పాటు చేసినారు. అదేవిధంగా మా ఊర్లో పాతకాలం లాంటి శివాలయం ఒకటి ఉంది. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ పాత గుళ్ళోకి సూర్యకిరణాలు గర్భగుళ్ళోకి పడతాయి. అది ఊరికి పై పక్కన ఉంది. ఇప్పుడు ఈ ఊరు పేరు ముదిమాణిక్యం అని పెట్టుకున్నారు. అసలు పేరు మునిమాణిక్యం. ఈ గ్రామంలో శాసనాలు అక్కడక్కడ ఊరికి 4 భాగాలు, తూర్పు దిక్కులో 4 శాసనాలు ఆ రోజుల్లో వెనకటి వారు స్తంభాలు స్థాపించడం జరిగింది. ఇది ఈ గ్రామ ప్రత్యేకత. సూర్య భగవాన్ గుడి మొదట
మొదట్లో ముదిమాణిక్యం గ్రామంలో ఉన్న 20 అడుగుల ఎత్తైన దీపస్తంభాన్ని ఆలయం ముందుండే ధ్వజస్తంభంగా భావించారు. కానీ ఆ స్తంభంపై లిఖించిన శాసనం ఎత్తు పురావస్తు శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు ఇప్పుడు ఓడరేవుగా భావించబడుతున్న ప్రదేశంలోని ఆలయాలు, కృష్ణానది ఒడ్డున జరిగిన నిర్మాణాలు పురావస్తు శాస్త్రవేత్తల లోతైన పరిశోధనలకు ఊతమిచ్చాయి. దీంతో అది ధ్వజస్తంభం కాదని, ఓడలకు ఇక్కడ ఓడరేవు ఉందని చెప్పే సూచన కోసం ఏర్పాటు చేసిన గుర్తుగా నిర్ధారించారు. ఈ దీపస్తంభంపై తెలుగు, తమిళ భాషలు కలగలిసిన అక్షరాలతో శాసనాన్ని వేశారు. ఈ శాసనంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఓడరేవు కాలాన్ని ఖచ్చితత్వంతో లెక్కకట్టారు. ముదిమాణిక్యం ప్రాంతంలో శతాబ్దాల క్రితం ఓడల ద్వారా వాణిజ్య వ్యాపారం జరిగినట్లు గుర్తించారు. అయితే కాలక్రమేణా ఈ ఓడరేవు కనుమరుగైంది. కానీ ఆనవాళ్లు మాత్రం ఉండిపోయినట్లు పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.